వెల్కమ్ టు అవర్ ఛానల్. సార్ నమస్తే. థ్యాంక్ యూ శ్రవణ్. సార్ కొన్ని క్వశ్చన్లు మేము ముందుంచుతాను. హూ షుడ్ బి అపాయింటెడ్ యాజ్ ఎ చైర్మన్, వైస్ చైర్మన్ అండ్ యూనివర్సిటీ వీసీస్? అంటే ఇవి అన్ని హయ్యర్ ర్యాంకింగ్ పొజిషన్స్ ద స్టేట్ యూనివర్సిటీస్ అండ్ స్టేట్ కౌన్సిల్లో. జనరల్గా ఏంటంటే ఎవరు అప్పుడు గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. అందులో ఏంటంటే హైలీ రెప్యూటెడ్ ప్రొఫెసర్స్. ది ప్రొఫెసర్ ఈజ్ నోన్ బికాస్ ఆఫ్ హిస్ పబ్లికేషన్స్ వరల్డ్ వైడ్. ఓకే, జనరల్గా షుడ్ హ్యావ్ రికార్డ్. అంటే ఒక ప్రొఫెసర్స్ సర్వీస్లో, మన టోటల్ సర్వీస్లో, ఒక 30 years సర్వీస్లో అరౌండ్ 80 to 100 పేపర్స్ పబ్లిష్ చేసి ఉండాలి. ఒక ప్రొఫెసర్ అంటేనే అది. అందులో కూడా హై ఇంపాక్ట్ పేపర్స్ ఉంటాయి, సైటేషన్ ఉంటుంది, మనకి ఇంపాక్ట్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. ఆ సైటేషన్తోనే ప్రొఫెసర్కు మన బయట ఇంప్రూవ్ అవుతుంది. విల్ బి నోన్ వరల్డ్ వైడ్ అని పబ్లికేషన్. ఆ పబ్లికేషన్ ఉండి అడ్మినిస్ట్రేటివ్ కెపాబిలిటీస్ ఉన్న ప్రొఫెసర్ను అందులో ఉన్న వాళ్ళంటే కొందరిని గవర్నమెంట్ అపాయింట్ చేస్తారు. ఇప్పుడు స్టేట్ కౌన్సిల్ కానీ యూనివర్సిటీ కానీ అందులో బెస్ట్ ఎమినెంట్ ప్రొఫెసర్ అపాయింట్ చేస్తారు. అందులో 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే 10 years యాజ్ ఎ ప్రొఫెసర్ ప్లస్ ప్రొవైడెడ్ బై పబ్లికేషన్స్ టు హిస్ క్రెడిట్, హిజ్ ఆర్ హర్ క్రెడిట్. అంటే ఈ పబ్లికేషన్స్ కానీ ఇంటర్నేషనల్ ఇంకా కావాలంటే ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అటెండ్ చేయడం కానీ, చైర్ చేయడం కానీ, లీడ్ చేయడం కానీ, దట్ విల్ బూస్ట్ హిస్ సివి. Such professors will be appointed as a vice chancellors or vice chairmen or chairmen. How the school education will develop in the states? अच्छा, నాకు మెయిన్ అంటే ఐఎమ్ మోస్ట్లీ రిలేటెడ్ టు హైయర్ ఎడ్యుకేషన్, తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. బట్ స్కూల్ ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ డెవలప్ కావాలంటే ఇట్స్ స్కూల్ ఎడ్యుకేషన్ నాట్ మై డొమైన్, బట్ స్టిల్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ, కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ, ఫర్దర్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ డెవలప్ అంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఆఫ్ ద ఫౌండేషన్ కోర్స్, దట్ ఈస్ స్కూల్ ఎడ్యుకేషన్. ఇది ఇక్కడ జరిగేది ఏంటంటే, నాకు తెలిసింది బ్రీఫ్గా చెప్తా స్కూల్ గురించి. ఎందుకంటే స్కూల్ ఎడ్యుకేషన్ స్ట్రాంగ్ ఉంటే దెన్ జూనియర్ కాలేజ్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్, దెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, జస్ట్ లైక్ ఎ పిల్లర్. స్కూల్ ఎడ్యుకేషన్ ఇస్ ద పిల్లర్ సపోర్ట్ టు ద హైయర్ ఎడ్యుకేషన్. అక్కడ క్వాలిటీ ఉంటేనే నెక్స్ట్ విల్ ఎక్స్పెక్ట్ హై క్వాలిటీ ప్రొడక్ట్ ద స్టూడెంట్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. అయితే ఇప్పుడు స్కూళ్ళలో ఏంటంటే మన దగ్గర స్టేట్లో ఇప్పుడు నాకు తెలిసి అర్థమైంది ఏంటంటే దెర్ ఆర్ అరౌండ్ 42,000 స్కూల్స్ ఉన్నాయి. అందులో నియర్లీ 11,000 to 12,000 స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. మిగతావి ఒక 27,000 to 30,000 గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ they are very much interested to develop the education overall ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలని చాలా సీరియస్గానే ఉన్నారు. ఎందుకంటే ఏ సిస్టంలో కానీ, ఏ నేషన్లో కానీ ఎడ్యుకేషన్, హెల్త్ డెవలప్ అయితేనే రెస్ట్ ఆఫ్ ద సిస్టమ్స్ విల్ డెవలప్. ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్ అండ్ అగ్రికల్చర్ ఇస్ మస్ట్. అయితే ఇక్కడ ఏంటంటే నేనేమనుకుంటే రెసిడెన్షియల్ సిస్టమ్ ఉంది మన దగ్గర, అది బాగానే ఉంది. ఇంకా ఈ మధ్యన ఏంటంటే యంగ్ ఇండియా ఇంటగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక ఎవ్రీ కాన్స్టిట్యూన్సీ ఒక డెవలప్ చేయాలని ఒక ఆలోచన గవర్నమెంట్. ఈ మధ్యన 58 స్కూల్ స్టార్ట్ ద ఫౌండేషన్ వేసారు, అది స్టార్ట్ అయింది. 58 స్కూల్ నియర్లీ 11,600 crores అది అలాట్ చేశారు. అందులో ఏంటంటే డెవలప్ చేసి మన కాన్స్టిట్యూన్సీలో ఆ కాన్స్టిట్యూన్ వాళ్ళందరూ అక్కడ కొందరు జాయిన్ అవుతారు. అక్కడ వాళ్ళకంటే బీసీలు కానీ, ఎస్సీ కానీ, ఎస్టీలు కానీ, ఇంకా మైనారిటీలు కానీ ఆ బ్లాక్లు సెపరేట్గా పెట్టి అక్కడ ఒక విత్ ఇన్ ద క్యాంపస్లో అక్కడ ఇంటగ్రేటెడ్ రెసిడెన్షియల్ సిస్టమ్ డెవలప్ చేయాలని పెడుతున్నారు. అది మంచి ఆలోచనే. కానీ ఒకటి ఏంటంటే నా ఆలోచన ఏంటంటే, ఆ రెసిడెన్షియల్ సిస్టమ్ ఇస్ గుడ్, ఓకే, కానీ అందరికీ రెసిడెన్షియల్ సిస్టమ్ ఇస్ నాట్ ఎ సొల్యూషన్. అందరినీ అక్కడ అకామిడేట్ చేయలేము. దర్ ఆర్ స్టిల్ సెవరల్ స్టూడెంట్స్. స్టూడెంట్ ఎన్రోల్మెంట్ అరౌండ్ 69 lakhs ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఓకే, ఆ 69 lakhs అందరు స్టూడెంట్ ఇక్కడ జాయిన్ కాలేరు కదా, సరిపోదు కదా. కానీ దానికి ఆల్టర్నేటివ్ సిస్టమ్ అంటే ఉన్న ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ స్కూల్స్, ఎవ్రీ విలేజ్ ఉన్న స్కూల్ ఏంటంటే దాన్నే ఫర్దర్ స్ట్రెంగ్తెన్ చేయాలి. ఏంటంటే దట్ ఈస్ ఒక స్కూల్లో టాయిలెట్ ఉండొచ్చు, ఇంకో స్కూల్లో ఉండకపోవచ్చు. కొందరు టీచర్లు ఉండొచ్చు, కొన్ని స్కూల్లో లేకపోవచ్చు. కొందరు ఎక్సైజ్ టీచర్లు ఉన్నారు, కొందరు ఎక్సైజ్ స్టూడెంట్స్ ఉన్నారు, కొందరు స్టూడెంట్స్ లేకున్న టీచర్స్ ఉన్నారు, కొందరు ఫెసిలిటీ ఉండకపోవచ్చు. అయితే అటువంటి స్కూల్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ నేనేంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది స్టేట్ అండ్ సెంట్రల్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్ ఉంటుంది, మధ్యన ఉంటుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మన లెడ్ బై ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తారంటే వాళ్ళు
మన కార్పొరేట్ వాళ్ళకు 16 lakhs crores మన ట్యాక్స్ రిబేట్ ఇస్తారు. రిబేట్. అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అన్ని వాళ్ళ లోన్స్ వచ్చిన ఎన్పిఎస్ లేకపోతే ట్యాక్స్ రిబేట్ అట్లా వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి ఇచ్చే వాళ్ళు అందులో కొంత అమౌంట్ ఇక్కడ డైవర్ట్ చేస్తే నాట్ ఓన్లీ నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్లో మన స్కూల్స్ వైబ్రెంట్గా డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెసిడెన్షియల్ సిస్టమ్తో పాటు రెసిడెన్షియల్ సిస్టమ్ ఇస్ నాట్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ద పీపుల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. నేనేమంటాను, ఉన్న స్కూళ్ళను ఒక 1 crore 2 crore అలాట్ చేస్తే ఒక స్కూల్లో ఏంటంటే ప్రతి స్కూల్లో ఒక వర్చువల్ స్క్రీన్ పెట్టాలి. అంటే ఫర్ దూరదర్శన్ రిమోట్ వర్చువల్ స్కూల్ టు కంట్రాక్ట్ ఫ్రమ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్. దానికి వైఫై సిస్టమ్ ఉండాలి, కంప్యూటర్స్ ఉండాలి, టీచర్లు అంతా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ మీడియం ఇస్ మస్ట్ అలాంగ్ విత్ 3 language పాలసీ. అంటే నేనేం చెప్పబోదు అంటే సెమీ రెసిడెన్షియల్ ఈజ్ ద ఓన్లీ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు అంటే సెమీ రెసిడెన్షియల్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు ఇస్తున్నారు, అదేవిధంగా మిడ్ డే మీల్స్ మన లంచ్ ఇస్తారు, అలా ఆల్టర్నేటివ్ ఎగ్జామ్ ఇస్తారు. అమ్మ ఆదర్శ పాఠశాల అని నేను అది విలేజ్ కాబట్టి నేను కలవకపోతే పోతుంటాను, చూస్తుంటాను. నేను కూడా అక్కడ నుంచి వచ్చినా కాబట్టి తాండ్రల జూపల్లి చదువుకుంటూ వచ్చినా కాబట్టి నడుస్తూ పోయేది మేము. మన 5th తర్వాత 6th to 10th వరకు ఒక 4-5 kilometers ఉన్నే ఉంటుంది. 2 and 4 10 kilometers ఆన్ ఫుట్. నేను ఒక్కనే మాతో పాటు చాలా మంది వచ్చేది. అంటే ఆ స్కూల్లో ఇప్పుడు మిడ్ డే మీల్ అంటే బ్రేక్ఫాస్ట్ పాటు లంచ్ ఉంటుంది, ఆల్టర్నేటివ్ ఎక్కిస్తారు. అంటే దాన్ని కూడా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ టీచర్స్ ఆల్రెడీ రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి. టీచర్స్ కూడా బెస్ట్ టీచర్ పెట్టేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కంప్యూటర్స్, వైఫై, వర్చువల్ స్క్రీను అది పెట్టేసి ఇంకా వాళ్ళకి ఏంటంటే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని టీచర్స్ని ట్రైన్ చేయాలి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమాండ్ కొరకు. ఇప్పుడు బ్రిటిష్ కౌన్సిల్ వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. దే ఆర్ రెడీ టు ఆఫర్ ద ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పర్టికులర్లీ ఇన్ ద లాంగ్వేజ్ ట్రైనింగ్ కోర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూజ్ చేసుకోవాలి మనం. అది ఉంటే అంటే నేను ఎందుకు చెప్తాను అంటే రెసిడెన్షియల్ పెట్టి అలా టీచర్లను స్టూడెంట్స్ విత్ ఇన్ కాంపౌండ్ ఒక కాంపౌండ్ లోపల క్యాంపస్ లోపల అక్కడ పెట్టే బదులు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఇట్ ఇస్ జస్ట్ మనకు ఆల్ కమ్యూనిటీస్ ఉంటారు. సెమీ రెసిడెన్షియల్ ఇది మస్ట్ అంటున్నాం కదా, ఎందుకంటే సెమీ రెసిడెన్షియల్ లంచ్ అయిన తర్వాత ఈవినింగ్ స్టూడెంట్స్ ఇంటికి పోతారు, పేరెంట్స్తో ఉంటారు, డే మొత్తం టీచర్స్తో ఉంటారు. పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం, అంటే ఫస్ట్ లైన్ ఆఫ్ టీచర్స్ వాళ్ళు. బట్ టీచర్స్ పేరెంట్స్ మే గివ్ బర్త్ టు స్టూడెంట్స్, బట్ ఇట్ ఈస్ ద టీచర్స్ హూ కెన్ ట్రైన్ ద స్టూడెంట్స్ దట్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. దే విల్ ట్రైన్ ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే లైఫ్ డైరెక్షన్ ఇస్తారు మన టీచర్ స్టూడెంట్స్కు. అంటే నేను చెప్పడం ఏంటంటే అల్టిమేట్గా స్టూడెంట్ ఎందుకంటే స్కూల్లో ఉండి నైట్ మెయిన్ టైంలో పేరెంట్స్ ఉంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ వస్తుందేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ టీచర్స్ ఉంటారు, తర్వాత పేరెంట్స్ ఉంటే మనకు సోషల్ ఎటిక్విటీస్ కానీ మూమెంట్స్ కానీ లైఫ్ కానీ ఫర్దర్ డెవలప్మెంట్ గ్రోత్ కానీ మనకు ఫుల్ ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ ఉండాలి అండ్ స్టూడెంట్ గ్రోత్కు కంజిన ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి మనం. అంటే పేరెంట్స్ ఉంటే సోషల్ లైఫ్ అర్థమవుతుంది, ఇక్కడ టీచింగ్ లైఫ్ అర్థమవుతుంది, వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గ్రోత్ వస్తుంది. దట్ ఈస్ సెమీ రెసిడెన్షియల్ సిస్టమ్ ఉన్న ఆల్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ స్ట్రెంగ్తెన్ చేయడం ఇట్స్ ఓన్లీ ఆల్టర్నేటివ్ వే. వీలైతే దానికి 1 crore 2 crores అలాట్ చేసి రినోవేషన్ కొరకు ఏదో అలాట్ చేస్తే బాగుంటుంది, అవి స్ట్రెంగ్తెన్ అవుతుంది, దాన్ని క్లోజ్ చేయవద్దు. అప్పుడే స్కూల్ ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది, టీచర్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు, పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళకి హోలిస్టిక్ గ్రోత్ వస్తుంది. లేకపోతే ఏంటంటే ఇప్పుడు RJUKT ఉంది, IIIT బాసరా 10th టాపర్స్ అటు వస్తారు. అయితే చాలా మంది ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ అటాచ్మెంట్ ఉంటుంది, చిన్నపిల్లలు 10th వరకు ఆ హోమ్ సిక్ ఉంటుంది. అక్కడ చాలా మంది ఏంటంటే అక్కడ ప్రతి టీచర్ వాళ్ళ కేర్ తీసుకోవడం జరగదు, ఇట్స్ నాట్ పాసిబుల్. హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళు హోమ్ సిక్తో చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. దానికి ఆడప్పుడు వీసీలు కూడా కొంచెం పర్ఫెక్ట్గా అక్కడ క్యాంపస్లో ఉండాలి. చాలా మంది వీసీలు ఉండరు, సిటీలో ఉండేదో రిమోట్ నడుపుతారు. ఇంతకుముందు అట్లే జరిగింది. ఇంతకుముందు మా దగ్గర ఉండే వాళ్ళు ఏదో రిమోట్ నడపడం, వెహికల్తో యూజ్ చేయడం, జస్ట్ అప్పుడు ఏదో విజిటింగ్ స్క్వాడ్ లాగా విజిటింగ్ వచ్చేది. కానీ అనుకున్న లెవెల్లో అక్కడనే ఫుల్ ఫ్లెడ్జ్ ఉండి మన రెసిడెన్షియల్ టైప్లో అక్కడ ఉండి అక్కడ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ స్టూడెంట్స్. అది జరుగుతలేదు, సూసైడ్ జరుగుతుంది. అది ఆపాలంటే సెమీ రెసిడెన్షియల్ ఈజ్ ద ఓన్లీ ఆల్టర్నేటివ్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ టు డెవలప్ ద స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ సిస్టమ్. అది నేను అనుకుంటుంది. వాట్ విల్ హ్యాపెన్ if an eligible professor appointed to higher position?
ఇన్ఎలిజిబుల్ ప్రొఫెసర్ అంటే ఎలిజిబుల్ లేని ప్రొఫెసర్ అపాయింట్ చేస్తే హైయర్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఏ విధంగా యూజ్ అయితే లాస్ అవుతుంది. loss. ఒకటి ఏంటంటే ఒకటి రాంగ్ జరిగితే System ఒక ప్రొఫెసర్ ఒక రాంగ్ ప్రొఫెసర్ అప్పుడు అంటే ప్రొఫెసర్ పేపర్ లేకున్నా పబ్లికేషన్ లేకున్నా లాంగ్వేజ్ లేకున్నా టీచింగ్ కెపాబిలిటీ లేకున్నా స్టిల్ ఈజ్ అపాయింటెడ్ ప్రొఫెసర్ అంటే జనరేషన్ దెబ్బ ఉంటుంది. స్టూడెంట్స్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ కానీ లైఫ్ దెబ్బ అంటే ప్రొఫెసర్కే నాలెడ్జ్ లేనప్పుడు వాట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ నాలెడ్జ్ విల్ ఇంపార్ట్ టు ద స్టూడెంట్స్ కమ్యూనిటీ. ఇది ప్రాబ్లం అవుతుంది. దాంతో ఏమవుతుందంటే రాంగ్ ఎంట్రీ లాగా ఫీల్ అవుతుంది సొసైటీ. ఇప్పుడు ఒకసారి రాంగ్ ఎంట్రీ అయితే ఏంటంటే దట్ లీడ్స్ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నీకు. మన మధ్యప్రదేశ్లో వ్యాపం స్కామ్ అని ఉంటుంది. అవును, వ్యాపారం 2013లో జరిగింది అది. అవును సార్. అది ఏంటంటే అడ్మిషన్ అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఓకే. అక్కడ ఇల్లీగల్గా అపాయింట్మెంట్ చాలా వరకు జరిగినాయి. ఒక దగ్గర 47 పీపుల్ వాళ్ళు చనిపోయారు ఇష్యూలో, దే డైడ్. అందులో ఒక మదర్ చనిపోయింది. ఆ మదర్కి ఎవరు ట్రీట్ చేసినారు? వాళ్ళ సన్ డాక్టర్. ఆ డాక్టర్ అంటే ఇల్లీగల్గా డాక్టర్ అండి ఎంట్రెన్స్ ద్వారా, అంటే బ్యాక్ డోర్ పాలసీ, బ్యాక్ డోర్ ఎంట్రీ అండి. ఆయనే ట్రీట్ చేసిన మదర్ చనిపోయింది. అంటే దానివల్ల సిస్టమ్ ఎంత సిస్టమ్ కొలాప్స్ అవుతుంది, బ్లాక్ ఎకానమీ డెవలప్ అవుతుంది, టాప్ డౌన్ గ్రోత్ వస్తుంది. జనరల్గా ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఉంటుంది. జనరల్ మన దగ్గర ఉన్న సెక్టర్ అంటే ఆర్గనైజ్ సెక్టర్, అన్ఆర్గనైజ్ సెక్టర్. ఇప్పుడు అన్ఆర్గనైజ్ సెక్టరే ఒక 96% అన్ఆర్గనైజ్ సెక్టర్ ఉంటుంది. ఆర్గనైజ్ సెక్టర్ జస్ట్ 6 to 7% ఉంటుంది. ఈ అన్ఆర్గనైజ్ సెక్టర్లో మనము ఇన్వెస్ట్ చేస్తే గవర్నమెంట్స్ ఇట్లా ఎంప్లాయ్మెంట్ గ్రోత్ వస్తుంది, టాప్ అప్ గ్రోత్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఇది అన్ఆర్గనైజ్ సెక్టర్ అంటే ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్, ఇవన్నీ అన్ఆర్గనైజ్ సెక్టర్. ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది. అట్లా ఉండాలి అది. అందుకొరకు ఏంటంటే ఒక రాంగ్ ఎంట్రీ వస్తే ఒక సిస్టమ్ కొలాప్స్ అవుతుంది, డిస్ట్రక్షన్ డెవలప్ అవుతుంది, బ్లాక్ ఎకానమీ డెవలప్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మొత్తం ఇట్స్ అఫెక్టింగ్ టు ది నేషన్, జస్ట్ లైక్ డిసీజ్ కాజింగ్ ఏజెంట్ రాంగ్ ఎంట్రీ. అట్లా జరగద్దు. అది చెప్పేది. సరే, ఇండియా మస్ట్ ఇన్వెస్ట్ ఇన్ R&D. వాట్ డు యూ సే? రిగార్డింగ్ R&D ఏంటంటే మన ఇండియాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్లో మన ఇండియా ర్యాంక్ అట్ 39th లెవెల్ ఉంది అమాంగ్ ద నేషన్స్. ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు ఇన్వెస్ట్ మన మనీ పంపింగ్ ఏంటంటే 0.6 to 0.8% ఆఫ్ GDP, చాలా తక్కువ. అది అలాట్ చేయడం జరుగుతుంది. అంతేకాకపోతే ఇండియా రీసెంట్గా ఏంటంటే ఇండియా జస్ట్ ప్లానింగ్ టు డెవలప్ ఇట్స్ ఓన్ క్యూబిట్ కంప్యూటర్స్, 52,000 క్యూబిట్ కంప్యూటర్స్. క్యూబిట్ కంప్యూటర్స్ లార్జ్ అడ్వాన్స్డ్ దెన్ సూపర్ కంప్యూటర్స్. జస్ట్ లైక్ జీరోస్ అండ్ వన్స్ బిట్స్ లాగా క్యూబిట్స్ ఉంటాయి. చాలా ఫాస్టర్, సూపర్. ఈవెన్ యూ కెన్ మనం ఎన్క్రిప్షన్ కూడా ఇట్ కెన్ ఎంటర్ ఇంటూ అకౌంట్స్. సైబర్ సెక్యూరిటీ కూడా ఓవర్టేక్ చేస్తుంది, న్యూక్లియర్ మిసైల్ ఓవర్టేక్ చేస్తుంది. అంటే ఆ నాలెడ్జ్ను ఆ ఎన్క్రిప్షన్ కూడా ఎంటర్ అవుతుంది, లోపల కూడా ఎంటర్ అవుతుంది. అంత అడ్వాన్స్డ్ సూపర్, మోర్ దెన్ సూపర్ కంప్యూటర్స్, క్యూబిట్ కంప్యూటర్స్. ఆ క్యూబిట్ కంప్యూటర్ డెవలప్మెంట్లో ఇండియా ఆల్రెడీ వెనకబడిపోయింది. అదే చైనాలో మన క్యూబిట్ కంప్యూటర్స్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్స్ చైనా ఈజ్ 54% ఉంది, whereas Japan is 14%. India is nowhere in the top 10%. ఇది అదే కాక ఇప్పుడు జెట్స్, మిసైల్స్, వీటన్నిటికీ ఇండియా ఈజ్ ప్యూర్లీ డిపెండింగ్ అపాన్ ద ఫారిన్ కంట్రీస్ సచ్ యాజ్ రష్యా, ఇజ్రాయెల్, జపాన్, USA. మన ఇండిజినియస్లుగా మన అంత పెద్ద అనుకూల లెవెల్ లేదు. ఈ మధ్యన ఇప్పుడు తేజ్ ఫైటర్స్, ఆ ఫైటర్స్ కూడా ఇండిజినియస్గా డెవలప్ చేసి అంటారు. కానీ అందులో కూడా అంటే మెషిన్ ఈజ్ డిపెండింగ్ ఫర్ ఇట్స్ మెషిన్ ఏవియానిక్స్ ఫ్రమ్ అబ్రాడ్, ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్. అంటే ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయి. ఇదంతా ఎందుకు ఇట్లా అవుతుందంటే మనకు రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్కు ఇండస్ట్రీ కొలాబరేషన్, వీక్ కొలాబరేషన్ ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ కూడా అనుకున్న లెవెల్ ఇన్వాల్వ్ అవుతలేదు, రీసెర్చ్లో ఇంట్రెస్ట్ చూపించలేదు, కొలాబరేషన్ ఉండలేదు. దానికి బడ్జెట్ కూడా ఒక 3% ఆఫ్ GDP అలాట్ చేస్తే కొద్దిగా రీసెర్చ్, డెవలప్మెంట్, ఇన్నోవేషన్స్ కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ క్యూబిట్ కంప్యూటర్లు మన దగ్గర
జస్ట్ FITR ఫండమెంటల్ ఇన్స్టిట్యూట్ TIFR టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అని బాంబేలో ఉంది. ఓకే. అది DRDO కొలాబరేషన్తో వాళ్ళు ఈ మధ్యన విజయరాఘవన్ అని రీసెంట్లీ కేమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఫర్ లాస్ట్ 5 years వర్క్ చేస్తున్నాడు. ఈజ్ వర్కింగ్ హార్డ్, కానీ స్టిల్ వీఆర్ వే బిహైండ్ ద అడ్వాన్స్డ్ కంట్రీస్. దీన్ని ఇంప్రూవ్ చేయాలంటే GDP ఫండ్ అలాట్ చేయాలి R&D అండ్ ఇన్నోవేషన్ కొరకు. దాంతోపాటు ఏం చేయాలంటే we should develop a portal, research portal to overcome the problems, and a strong collaboration, a strong PPP mode, public private partnership mode ఉండాలి. స్ట్రెంగ్తెన్ చేస్తేనే రీసెర్చ్ కానీ ఇన్నోవేషన్ కానీ డెవలప్ అవుతుంది. అది ఈవెన్ ఇప్పుడు క్యూబిట్ కంప్యూటర్స్ యూ కెన్ యూజ్ ఇన్ డ్రగ్ డిస్కవరీ ఆల్సో. డ్రగ్స్, పిటేటివ్ మాలిక్యూల్స్, లీడ్ మాలిక్యూల్స్, కెమికల్ మాలిక్యూల్స్, డ్రగ్, యాంటీబయాటిక్స్, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మోర్ దెన్ సూపర్ కంప్యూటర్స్. దిస్ వాట్ గవర్నమెంట్ మూవ్ towards higher education and development. Your opinion and suggestions, sir. నా సజెషన్ అంటే ఏం లేదు, కానీ నాకు అర్థమైంది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఈజ్ వర్కింగ్ హార్డ్ టు డెవలప్మెంట్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. దాని గురించి చాలా టైం ఇస్తున్నాడు, చాలా ఇంట్రెస్ట్గా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాడు, అందరితో ఇంటరాక్ట్ అవుతున్నాడు, అని గ్లోబల్ లెవెల్ తీసుకుపోవాలనే ఆలోచన ఉంది. అయితే ఇది ఒక్కటే కాదు, ఎడ్యుకేషనే కాదు, మన సీఎం ఆలోచన విధానం ఏంటంటే ఇప్పుడు హైడ్రా, మీసీ బ్యూటిఫికేషన్, ఈవెన్ 4th సిటీ, RRR, ఇవన్నీ కూడా అంత పెద్ద ఆలోచన విధానం. అది అంటే ఈ ఆలోచన రావడం ఇస్ ఎ గ్రేట్ హిస్టారికల్ డెవలప్మెంట్. దాంతోపాటు ఎడ్యుకేషన్లో కూడా ఏంటంటే ఇది గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు ఎడ్యుకేషన్. ఇప్పుడు ITIను అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసాం. అంటే ఇందులో ITI కానీ పాలిటెక్నిక్ కోర్సులు కానీ ఒక మార్జినలైజ్డ్ కోర్స్ లాగా ఉండేది. వాటన్నిటిని మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్లో తీసుకొస్తుంది. దాంతోపాటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అండ్ 4th సిటీ ఫార్మాస్యూటికల్ డెవలప్మెంట్స్, మనకు దానికి డెవలప్ కానీ టీ హబ్, యూనివర్సిటీస్, ప్రొఫెసర్స్, సైంటిస్ట్, మనతో వెల్త్ ఆఫ్ రిసోర్స్ పర్సన్స్ అవైలబుల్. లైఫ్ సైన్స్ ప్రొఫెసర్స్, వీఆర్ ఆల్సో లైఫ్ సైన్స్ అండ్ ఫార్మాస్యూటికల్ ప్రొఫెసర్. My publications are in bioinformatics, drug discovery, plant life and pharmaceutical lines. ఓకే. అయితే ఇప్పుడు ఈ యూనివర్సిటీలో డెవలప్ చేయాలంటే వాళ్ళకి ఎట్లా ఫండ్ అయితే అలాట్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయాలి. దాంతోపాటు మన టీచర్స్ రిక్రూట్మెంట్, ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్ ఇస్ ఎ మస్ట్. దాంతోపాటు ఇంకా ఏంటంటే యూనివర్సిటీలలో ఒక వర్కింగ్ రీసెర్చ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇఫ్ గో టు ఢిల్లీ, ఇక్కడ CSI DST క్యాంపస్కి పోతే నైట్ డే ఒక క్యాఫెటీరియా ఉంటుంది. అక్కడ నువ్వు 5 రూపీస్, ఒక 5 రూపీస్ చాలు, ఒక బిర్యానీ ఇస్తారు, మంచి లంచ్ ఉంటుంది 5 రూపీస్కు. అంటే అక్కడ సైంటిస్ట్ అక్కడనే లంచ్ చేసి అక్కడ వర్క్ చేస్తారు. అంటే టైం వేస్ట్ కాదు, వాళ్ళు దూరం పోవాల్సిన అవసరం ఉండదు. అలా అంటే అప్పుడు వాళ్ళ ల్యాబ్లో కమిటెడ్గా డివోటెడ్గా వర్క్ చేస్తారు. అట్లా డెవలప్ అవుతారు రీసెర్చ్. అంటే ఒక కైండ్ ఆఫ్ కంజీనియల్ అట్మాస్ఫియర్ వీఆర్ క్రియేటింగ్. అంటే సచ్ ఎన్వైరన్మెంట్ వీ షుడ్ క్రియేట్ ఇన్ ద స్టేట్ యూనివర్సిటీస్. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏంటంటే పబ్లిక్ సెక్టర్లో ఉండాలి. దాని మీద వచ్చే ప్రొడక్ట్, ఇన్నోవేషన్స్, పేటెంట్స్, డ్రగ్స్, నాలెడ్జ్ మీద గవర్నమెంట్ కంట్రోల్ ఉండాలి. అంటే పబ్లిక్ కంట్రోల్ ఉండాలి, నాట్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. అట్లా ఉండాలి. అదే కాక ఇప్పుడు గవర్నమెంట్ చేసి దాంతోపాటు నేనేమనుకుంటా అంటే ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ స్ట్రెంగ్తెన్ చేయాలి మనం అనుకున్నాం. దాంతోపాటు ఇప్పుడు RJUKT ఉంది, IIIT. అదే 10th మండల్ 10th టాపర్స్ వస్తారు. అది ఇంజనీరింగ్ రిలేటెడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అదే ఒక మెడికల్ లైన్లో RJUKT లాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీ ఒకటి. అంటే దానికి కూడా మండల్ టాపర్స్ రావాలి. మన 2 years జూనియర్ కాలేజ్ కోర్స్ ఇక్కడ 2 years ఇంటర్మీడియట్ కోర్సు, దాని తర్వాత 5.5 6 years మెడికల్ కోర్స్ ఉంటుంది. అది కంటిన్యూటీ జస్ట్ లైక్ IIIT లాగా మెడికల్ లైన్లో ఒక ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేస్తే that will go a long way in the annals of the Telangana state development, health sector and education sector. అదే ఒకటి. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన కరోనా వచ్చినప్పుడు మనకు వ్యాక్సిన్ చాలా ఉన్నాయి, కానీ దాని మీద రీసెర్చ్ నడవాలి. రీసెర్చ్ అంటే మనం మొత్తం ఇండియాలో ఒకటే ఉంది మన కరోనా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అని పూణేలో ఉంది. అటువంటి ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీని హైదరాబాద్ ఒకటి పెడితే మన స్టేట్ గవర్నమెంట్, మన ఆనరబుల్ CM, ఇఫ్ యూజ్ ఈజ్ గుడ్ ఆఫీస్ ద సెంటర్, అక్కడ ఇన్స్టిట్యూట్ వస్తుంది అంటే దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ మై
ఎంఎస్సి వైరాలజీ ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే. అంటే వైరసెస్, వ్యాక్సిన్స్, ఇటు డిసీజెస్ దాని మీద కంట్రోల్ వర్క్ చేసుకోవచ్చు, రీసెర్చ్ నడవచ్చు, డెవలప్ చేయొచ్చు. ప్లస్ ఏం డిసీజ్ అనేది ప్రికాషన్స్ అవన్నీ వ్యాక్సిన్ డెవలప్ చేసుకోవచ్చు. దాని రీసెర్చ్ మన అవేర్నెస్ వస్తుంది. యూనివర్సిటీలో ఆ కోర్సు ఇంతవరకు లేదు, వైరాలజీ కోర్సు. ఎస్వి యూనివర్సిటీ ఉండే ఆడ కూడా స్టాఫ్ లేరు, ఇప్పుడు అది క్లోజ్ అయిపోయింది. మన దగ్గర స్టార్ట్ చేయాలి, అంటే వైరాలజీ కోర్స్ స్టార్ట్ చేయాలి, వైరాలజీ ఇన్స్టిట్యూట్ రావాలి. అది వస్తే దట్ విల్ బి గుడ్ ఫర్ లైఫ్ సైన్స్ రీసెర్చ్, ఫార్మస్యూటికల్ రీసెర్చ్, బయోఫార్మస్యూటికల్ రీసెర్చ్ చాలా పనికి వస్తుంది అది ఇన్ ద లాంగ్ వేలో. అదే ఒకటేమో ఆర్జేఓకేటీ లాగా మెడికల్ టెక్నాలజీ, వైరస్ రీసెర్చ్ సెంటర్ అండ్ వైరాలజీ కోర్సెస్ ఇన్ యూనివర్సిటీ లెవెల్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏవియానిక్స్, ఏరోడైనమిక్స్, దాని యూనివర్సిటీ ఒకటి ఉంటే బాగుంటుంది మనకు. మన దాంతోపాటు ఆయుష్ యూనివర్సిటీ ఒకటి ఉండాలి ఇక్కడ మనకు. ఆయుర్వేద, యునాని, యోగా, సిద్ధ, హోమియోపతి రిలేటెడ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇస్ అ మస్ట్. ఆ ఒక ఇన్స్టిట్యూట్, ఒక లార్జ్ స్కేల్ ఇన్స్టిట్యూట్ అని ఉండాలి, ఒక యూనివర్సిటీ ఉంటే బాగుంటుంది. ఏంటంటే లార్జర్ రన్లో మనకు స్టేట్ డెవలప్మెంట్ కొరకు ఇవన్నీ ఒక పార్ట్గా మనం వస్తుంది. స్టూడెంట్ కమ్యూనిటీకి అండ్ పీపుల్ ఎట్ లార్జ్ యూజ్ అవుతుంది, మన సొసైటీకి, తెలంగాణ సొసైటీకి, తెలంగాణ డెవలప్మెంట్కు పనికొస్తుంది. అది ఉంటే బాగుంటుందని నేను నమ్ముతున్న ప్రకారంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రవణ్.